హలో! అందరూ నమస్కారం. 'మూవీ రిఎఫ్ విత్ లవ్' ఇక తమిళ్ డబ్బింగ్ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. నేను తెలుగులోనే చూశాను. ఇది ఒక లవ్ రొమాంటిక్ మూవీ. ఈ మూవీలో స్కూల్ డేస్ లవ్ స్టోరీ చూపిస్తారు. అవి ఒక నిబ్బి, నిబ్బా లవ్ స్టోరీస్ లాగా ఉంటాయి. అంత ఎఫెక్టివ్ అయితే నాకేం అనిపించలేదు. ఇలాంటి టైప్ ఆఫ్ స్కూల్ లవ్ స్టోరీస్ మనం చాలానే చూసాం. 96, 'మళ్ళీ రావా', 'లిటిల్ హార్ట్స్' ఇలాంటి చాలానే చూసాం. ఇంకా ఈ మూవీలో కూడా స్కూల్ డేస్ లవ్ స్టోరీ సేమ్ అలాగే ఉండదు, కొత్తగా ఏమి ఉండదు. చాలా రొటీన్‌గా కూడా అనిపిస్తాయి. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, బాగానే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, సత్యకి పెళ్లి చేయాలని పెళ్లి చూపులు చూస్తూ ఉంటారు. సత్య వాళ్ళ అక్క ఒక అమ్మాయి ఫోటో పంపించి ఆ అమ్మాయిని చూడమని చెప్తుంది. సో సత్య ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక హీరోయిన్ మోనిషాని కలుస్తాడు. అలా సత్య, మోనిష వాళ్ళిద్దరి గురించి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో మోనిష తన పాస్ట్ లైఫ్ గురించి చెప్పని చెప్తుంది. స్కూల్, కాలేజెస్ ఆర్ ఆఫీస్ ఏదైనా చెప్పని చెప్తుంది. ఇంకా మన హీరో సత్య ఒక స్కూల్ డేస్ లవ్ స్టోరీ చెప్తాడు. ఇంకా మోనిష కూడా ఏం తగ్గదు. సో తను కూడా ఒక స్కూల్ డేస్ లవ్ స్టోరీ చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. అలా వాళ్ళు ఒకరికొకరు నచ్చి పెళ్లి చేసుకున్నారు లేదా అసలు ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకునే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా ఆ స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ పెడతారు. అవి చూడడానికి కూడా చాలా అంటే చాలా రొటీన్గా, బోరింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లోకి వెళ్తారు. సెకండ్ హాఫ్లో కూడా అదే సోది తప్ప కానీ కొత్తగా అంటే ఏమి అనిపించదు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రావెలింగ్ అయితే చేస్తుంటారు. ఆ ట్రావెలింగ్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపించవు, చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఒక రొటీన్ క్లైమాక్స్ అనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో సత్యగా అభిషాను అండ్ మోనిషాగా అన్స్వారా రాజన్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో లవ్ సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్ లేదు, వినడానికి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ అసలు పర్లేదు, సీన్స్ కొంచెం క్వాలిటీగానే కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. నాకైతే ఆ లవ్ స్టోరీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఆ సీన్స్ కూడా అసలు ఏం నచ్చలేదు. ఇంకా మెయిన్గా ఈ మూవీలో స్టోరీ పాయింట్ కూడా అసలు స్ట్రాంగ్గా అంటూ ఏమీ లేదు. ఏదో ఫస్ట్ హాఫ్లో ఆ స్కూల్ డేస్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్లో ఏదో అక్కడ కొన్ని కాంపిటీషన్స్ తప్ప మూవీలో అసలు ఏమీ లేదు చూడడానికి అయితే. నాకైతే అసలు ఏం నచ్చలేదు మూవీ అయితే. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లివ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.